ఈశ్వరుడితో నువ్వు ఒక భక్తుడు, ఏ పరమేశ్వరా, ఈ భక్తుడి యొక్క బాధలు వింటున్నావా తండ్రి? ఈ భక్తుడి యొక్క కష్టాలు వింటున్నావా తండ్రి? నా మనసులో ఉన్న, నా గుండెలో ఉన్న ఆవేదన చూస్తున్నావా తండ్రి అని పరమేశ్వరుని అడుగుతాడు. ఈశ్వరుడు ఏమంటాడు? నీ ఆవేదన, నీ బాధలు, నీ కష్టాలు చూడడానికి నేనున్నాను, వాటిని తీర్చడానికి నేనున్నాను. నువ్వెందుకురా అంతగా చింతిస్తావు? నీకు నీ తండ్రి పరమేశ్వరుడు ఉండంగా నువ్వు ఎప్పుడు గాని ధైర్యంగా ఉండాలి గాని ఇలా పిరికి వాళ్ళ భయపడతావా? ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క భక్తుడివి, నా బిడ్డవి నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి నా బిడ్డ అంటే అని పరమేశ్వరుడు ఎక్కడ లేని ధైర్యాన్ని మన గుండెలో నింపుతాడు. అదే ఈశ్వరుడు. కాలానికి అధిపతి పరమేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, కాల భైరవుడు. ఎంతటి ధైర్యాన్ని మన గుండెలో నింపుతాడంటే ఈశ్వరుడు, అంతటి ధైర్యాన్ని నీకు పరమేశ్వరుడు నింపాక ఇంకా భయపడుతూ బతుకుతావా? భయాలని పక్కకు పెట్టి ఈశ్వరుడు పాదాలను పట్టుకో నువ్వు. అప్పుడు నీ జీవితంలో ప్రతి దారి విజయం నీ ముందు నిలబడుతుంది. ఈశ్వరుడు నీ వెనక నడిపిస్తూ ఉంటాను నేను. హర హర మహాదేవ శంభో శంకర.